పింఛన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మృతి చెందితే ఆ తర్వాత నెల నుంచి భార్యకు వితంతు పెన్షన్ అందించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. భర్త చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వితంతు పెన్షన్ అందేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక వరుసగా 2 నెలలు వృద్ధాప్య పింఛన్ తీసుకోకపోయినా 3వ నెల ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేశారు. పద్నాలుగు 19 మధ్య కూడా ఇదే రకమైన వెసులుబాటు ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నెల పింఛన్ ఆ నెలే తీసుకోవాలని నిబంధన తీసుకొచ్చింది. దీంతో చాలా మంది పింఛన్దారులు ఇబ్బంది పడేవారు. కూటమి ప్రభుత్వం ఉత్తర్వులతో చాలా మందికి లబ్ధి జరగనుంది. పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధులు ఆరోగ్య కారణాలతో లేదా పిల్లల దగ్గర సిటీల్లో ఉంటూ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి వారు 3 నెలలకు ఒకసారి తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.